చెప్పాలి, నా గురించి మీరు చెప్పాలి, నా గురించి మీరు చెప్పాలి. అది మనం చూసాం. విషయం ఏంటంటే, చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులది అయితే వాక్య ప్రకారము బతకాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులది. చెప్పడానికే పరిమితమై ఆచరించడంలో గనక ఫెయిల్ అయితే తల్లిదండ్రులు, పిల్లల సైకాలజీ ఏంటి? మనం చెప్పింది ఎక్కువ చేయరు, మనం చేసేది ఎక్కువ చేస్తారు. పిల్లల మీద ఇంపాక్ట్ ఎక్కువ ఏది ఉంటుంది? మనం చెప్పేదా చేసేదా? చేసేది. చెప్పడం అయితే బాగా చెబుతున్నాం, కానీ వాళ్ళ ఎదురుగా మనం మాదిరికరంగా ఉండట్లా. పరిచర్య చేయాల్సిన మొదటి స్థలం ఏమిటి? మన ఇల్లు, మన కుటుంబం. కుటుంబాన్ని ఏమంటారు చెప్పనా? ఇంటిని, కుటుంబాన్ని దిస్ ఈస్ ద ఫస్ట్ ఫీల్డ్ ఆఫ్ మినిస్ట్రీ అని అంటారు. పరిచర్య చేయడానికి మొట్టమొదటి ప్రాంతమే కుటుంబం. ఇల్లు కూడా ఒక చిన్న సంఘమే. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను ఎలా ఉండాలి? విశ్వాసులకు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే పిల్లలకు మాదిరిగా ఉండాలి. బైబిల్ చదవడం, తల్లిదండ్రులకు అలవాటు లేకపోతే పిల్లలు చదవరు. ప్రార్థన చేసుకోవడం, తల్లిదండ్రులకు అలవాటు లేకపోతే పిల్లలు చేయరు. మందిరానికి రావడం, తల్లిదండ్రులకు అలవాటు లేకపోతే పిల్లలు రారు. దేవుని విషయాలలో ఆసక్తిని కనుపరచడం తల్లిదండ్రులకు లేకపోతే పిల్లలకు ఆసక్తి రాదు. మనము చెప్పేది వాళ్ళు చేయడం తక్కువ, మనము చేసేది వాళ్ళు చేయడం ఎక్కువ. ఈరోజు ఇక్కడున్న ప్రతి తల్లి, ఇక్కడున్న ప్రతి తండ్రి, పేరెంట్స్, మన కుటుంబములో మన పాత్ర ఎలా ఉంది?